మనందరికీ మహాత్మా గాంధీ గారి గురించి తెలుసు, కానీ గాంధీ గారు చనిపోవడం వెనకాలన్న కొన్ని నిజాలు చాలా మందికి తెలియదు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకలా జరిగింది, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 1948 జనవరి 30 ఢిల్లీలో గాంధీ గారు ప్రతి రోజులానే ఈవినింగ్ ప్రేయర్ కి మీటింగ్ కి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి గాంధీ గారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసినట్లు కనిపించాడు, కానీ సడన్ గా తన దగ్గర ఉన్న గన్ను తీసి గాంధీ గారిని కాల్ చేశాడు. ఆ వ్యక్తి పేరే నాథురామ్ గాడ్సే. అసలు గాడ్సే ఎందుకు ఇలా చేశాడంటే, గాంధీ గారు హిందూ అండ్ ముస్లిం మధ్య శాంతి ఉండాలని ఎప్పుడు కోరుకునేవారు. దేశ విభజన తర్వాత కొన్ని నిర్ణయాలు అయితే గాడ్సేకి నచ్చలేదు. ఆ కోపంతోనే గాంధీ గారిని కాల్చివేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం షాక్ కి గురయ్యండి. లక్షలాది మంది గాంధీ గారిని చివరిసారిగా చూడడానికి అయితే వచ్చారు. తర్వాత అయితే గాడ్సేని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులోకి హాజరు చేశారు. గాంధీ గారిని ఎందుకు ఇలా చేశావని అడిగితే తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే తను చేసిన పనికి శిక్ష కూడా అనుభవించారు. హిడెన్ సీక్రెట్ ఏంటంటే, చాలా మంది గాంధీ గారు చివరిగా హే రామ్ అన్నారని నమ్ముతారు, కానీ దీని గురించి హిస్టరీస్ మధ్య ఇంకా భిన్న అభిప్రాయాలే ఉన్నాయి. కొన్ని సాక్షులు అయితే అవును అంటుంటే, మరికొన్ని అయితే దీనికి స్పష్టమైన ఎవిడెన్స్ లేవని చెబుతాయి. కాబట్టి ఇది ఇప్పటి వరకు ఒక డిబేట్ లానే ఉంటుంది. గాంధీ గారి జీవితం మన దేశానికి అహింస, శాంతి, సత్యం అనే విలువలైతే నేర్పించింది. అభిప్రాయ భేదాలున్న హింస ఎప్పుడు పరిష్కారం కాదని ఈ ఘటన మనకి గుర్తు చేస్తుంది. ఈ విషయం మీద మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.